వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమల శ్రీనివాసుని దర్శించుకోవాలంటే కనీసం 24 గంటలు క్యూలో ఉండేందుకు సిద్ధమై వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. తిరుమల కొండలు నిత్యం భక్తులతో రద్దీగా ఉంటున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయి బయట నారాయణగిరి షెడ్లు కూడా దాటి శిలాతోరణం వరకు ఆపై వరకు కూడా క్యూ లైన్ విస్తరించి ఉంటుంది. దీంతో భక్తులు స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం రాత్రి వరకు కూడా తిరుమలలో ఇదే పరిస్థితి నెలకొంది. శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 15 నుంచి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. శిలాతోరణం సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లో చేరుతున్న భక్తులకు 20 నుంచి 24 గంటల సమయం పడుతుందని తెలిపారు. 300 రూపాయల శీఘ్ర దర్శనానికి 3 నుంచి 6 గంటల సమయం, ఎస్ఎస్డి టోకెన్లు, శ్రీవారి మెట్టు టోకెన్ ఉన్న భక్తులకు 5 నుంచి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామిని దాదాపు 81,000 మంది భక్తులు దర్శించుకోగలిగారు. భక్తులు హుండీలో సమర్పించిన కానుకల రూపంలో టీటీడీకి 6,12,00,000 రూపాయల ఆదాయం లభించింది. శ్రీవారి అన్నప్రసాద వితరణలో కూరగాయల దాతల సేవలు అత్యంత కీలకమైనవని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో అన్నప్రసాదాల తయారీకి కూరగాయలు విరాళంగా అందిస్తున్న దాతలతో ఆయన సమావేశం నిర్వహించారు. అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కూరగాయల సరఫరా, రవాణా, నిల్వ, వినియోగం, నాణ్యత, భవిష్యత్ అవసరాలు తదితర అంశాలపై దాతలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 4-5 నెలలుగా తిరుమలలో రోజుకు సుమారు 4 లక్షల మందికి అన్నప్రసాదం అందిస్తున్నామని, ఇందుకోసం రోజుకు సుమారు 13 నుంచి 14 టన్నుల బియ్యం, 8 టన్నులకు పైగా కూరగాయలు వినియోగిస్తున్నామని చెప్పారు. ఇంత భారీ స్థాయిలో కూరగాయలను నిరంతరం దాతల ద్వారా సమకూర్చడం విశేషమన్నారు. యాదాద్రి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ అద్భుత ఆధ్యాత్మిక శోభతో వైభవంగా జరిగింది. ఈ పవిత్ర గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో వేలాది సంఖ్యలో భక్తులు, నరసింహస్వామి భక్త మండలి సభ్యులు భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొండ చుట్టూ సాగిన ప్రదక్షిణ దారి అంతా గోవిందనామస్మరణతో ప్రతిధ్వనించింది. స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా సకల పాపాలు తొలగిపోయి స్వామివారి కృప కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రదక్షిణ అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకొని శ్రీ స్వామివారికి వైభవంగా అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, ప్రత్యేక పరిమళాలు నింపిన 188 పవిత్ర కలశాలతో స్వామివారికి ఈ అభిషేకం నిర్వహించారు. అర్చకులు శాస్త్రోక్తంగా మంత్రాలు పఠిస్తుండగా దివ్య ఘటాల జలాలతో స్వామిని అభిషేకించిన దృశ్యం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఈ విశేష పూజలో పాల్గొన్న భక్తులకు లక్ష్మీ నరసింహస్వామి వారి కృపతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అర్చకులు తెలిపారు. స్వాతి నక్షత్రం నాడు జరిగే ఈ అభిషేకంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఆయనతో పాటు మాజీ పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రవిశంకర్ గురూజీకి దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవస్థాన కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్, పాలక మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు అంతరాలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం గురూజీకి ఆలయ వేద పండితులు వారికి వేదాశీర్వచనం పలకగా చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ అమ్మవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి చెంత భక్తి పారవస్యం వెల్లివిరిసింది. స్వామివారికి ఓ భక్త దంపతులు భారీ స్వర్ణహారాన్ని కానుకగా సమర్పించారు. విశాఖపట్నానికి చెందిన మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేతలు తెల్ల శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి దంపతులు ఈ అపురూప కానుకను స్వామివారికి బహుకరించారు. సుమారు 463.920 గ్రాముల బరువు కలిగిన ఈ బంగారు హారం విలువ దాదాపు 71,94,000 రూపాయలు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. అత్యంత అద్భుతంగా లక్ష్మీదేవి రూపులతో ఈ స్వర్ణహారాన్ని తయారు చేయించారు. ఆలయానికి చేరుకున్న దాతల కుటుంబ సభ్యులు ఈ హారాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ లల్లన్ చక్రధరరావుకు అందజేశారు. అనంతరం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ఈ నూతన సువర్ణ హారాన్ని స్వామివారికి అత్యంత వైభవంగా అలంకరించారు. ఈ అద్భుత ఘట్టాన్ని కళ్లారా తిలకించిన భక్తులు గోవిందనామస్మరణతో మురిసిపోయారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలోని ఉండబండ శ్రీ వీరభద్రస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఉదయం ఆలయంలో శ్రావణ శుద్ధ షష్ఠిని పురస్కరించుకొని ఉదయం స్వామి అమ్మవార్లకు సుప్రభాత సేవ, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఉత్సవమూర్తులకు మహాస్నపన నిర్వహించారు. అభిజిత్ లగ్న శుభ పుష్కరాంశమందు కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి నూతన రథంలో కొలువుదీర్చారు. అనంతరం వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు వీరభద్రుని నామస్మరణతో రథాన్ని ముందుకు లాగారు. రథోత్సవం అనంతరం స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించే భక్తులను ఇకపై రామాలయం తూర్పు వైపు నుంచి అనుమతిస్తారు. లోపలికి వెళ్లే భక్తులు రామయ్య, అంజన్న దర్శనం అనంతరం మళ్లీ తూర్పు వైపు నుంచే బయటకు రావాల్సి ఉంటుంది. రామాలయ విస్తరణ అభివృద్ధి పనుల్లో భాగంగా పడమర మెట్లు తొలగిస్తున్న క్రమంలో ప్రత్యామ్నాయంగా ఈ ఏర్పాటు చేశారు. మరోవైపు వర్షపు జల్లుల కారణంగా మిథిలా స్టేడియంలో కళ్యాణ మండప వేదిక ప్రాంగణం చిత్తడిగా మారి అడుగులోపు నీరు చేరింది. హైదరాబాద్ అబిడ్స్లోని ఇస్కాన్ శ్రీ రాధా మదన్ మోహన్ మందిరం స్వర్ణోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా సేవలందిస్తున్న ఈ మందిరం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 15 నుంచి మంగళవారం వరకు స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్థానికంగా ఉన్న లక్షలాది మంది శ్రీకృష్ణుడి భక్తులే కాకుండా ఇస్కాన్ ఆధ్వర్యంలో దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.